నోట్స్ రాయకుండా క్లాస్ ఎగ్గొట్టడం, అలాగే సార్‌కి ఏదో ఒక వంక చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడం, అప్పట్లో చేసిన అల్లరి పనులన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆ లైఫ్ వెనక్కొస్తే బాగుండనిపిస్తుంది. ఏంటి బాబన్న ఇంకోసారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ హోమ్ టూర్ వీడియోస్ తీస్తుంటే మేము మా చిన్ననాటి స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ ఈరోజు స్కూల్ టూర్ వీడియో అయితే తీస్తున్నాము. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ కామెంట్ చేసి, అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కూల్ టైంలో వీడియో చేస్తే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఈరోజు సండేనే కదా అని వీడియో అయితే చేస్తున్నా. చూడండి, ఇదే మేము చదువుకున్న స్కూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, విలేజ్ అండ్ మండలం శాలిగౌరవరం, జిల్లా నల్గొండ. మా చైల్డ్హుడ్ స్కూల్ మెమరీస్ గుర్తు చేసుకుంటూ మేము స్టడీ అవర్ టైంలో ఎక్కడ కూర్చొని చదువుకున్నాము, మా క్లాస్ రూమ్, అలాగే ప్లే గ్రౌండ్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇక మీకు నా క్లాస్ రూమ్స్ చూపిస్తాను రండి. మేము క్లాస్ రూమ్లో కంటే ఎక్కువ చెట్ల కింద కూర్చొని అయితే చదువుకునే వాళ్ళము. ఇక నా క్లాస్ రూమ్లో చూడండి, ఇక వెనకాల లాస్ట్ కనపడుతుంది కదా, ఇది నా 10th క్లాస్ రూము, ఇదేమో 8th క్లాస్ రూము. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదేమో నా 9th క్లాస్ రూము. ఇక ఇప్పుడేమో దీన్ని మొత్తం స్టోర్ రూమ్గా అయితే మార్చేశారు. ఐఎమ్ ఏ బ్యాక్ బెంచర్. ఇక నేను మా ఫ్రెండ్స్ లాస్ట్ బెంచ్లో కూర్చొని ఫన్నీ కామెంట్ చేస్తూ చాలా అల్లరి చేసేవాళ్ళము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నేను చదువుకున్నప్పటికీ ఇప్పుడు పోల్చుకుంటే స్కూల్లో చాలా అంటే చాలా మార్పులు జరిగాయి. కొన్ని పాతగా అయిన రూమ్స్ తీసేసి ఇలా కొత్తగా అయితే కట్టించారు. చూడండి, నా వెనకాల కనిపిస్తున్న ఖాళీ స్థలంలోనే ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూమ్ అయితే ఉండేవి. అలాగే చిన్న చిన్న మీటింగ్స్ జరుపుకోవడానికి, మార్నింగ్ టైంలో ప్రేయర్ చేయడానికి స్టేజ్ కూడా ఇక్కడే ఉండేది. ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. అవి ఓల్డ్గా అయినాయని చెప్పేసి కొత్తగా అయితే ఇక్కడ బిల్డింగ్లు అయితే కట్టారు. చూడండి, ఇక మా స్కూల్ గ్రౌండ్ ఎంత పెద్దగా ఉంటుందో అక్కడ మేము ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళమో చూపిస్తాను రండి. ఇక ఇదే మా స్కూల్ గ్రౌండ్, ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక ఇక్కడ ఆటలాడుకోవడానికి ప్లే గ్రౌండ్ అయితే చాలా పెద్దగా విశాలంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ వంటి గేమ్స్ అయితే ఆడించేవారు. అదే కాకుండా మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా గేమ్స్ పెట్టి మంచి మంచి బహుమతులు అయితే ఇచ్చేవారు. మేము స్టడీ అవర్ టైంలో ఎక్కడ కూర్చొని చదువుకునే వాళ్ళము, ఎగ్జామ్స్ ఎక్కడ రాసేవాళ్ళము మీకైతే చూపిస్తాను రండి. చూడండి, కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళము. అలాగే వీక్లీ ఎగ్జామ్స్ కానీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ ఇక్కడే కూర్చొని అయితే రాసేవాళ్ళము. ఇక్కడ ఒక గోడ కనిపిస్తుంది కదా, మధ్యాహ్నం టైంలో స్కూల్ ఎగ్గొట్టి ఇక ఆ గోడ దూకి చక్కగా ఈ పొలాలంగా పడి ఇంటికైతే వెళ్ళే వాళ్ళము. ఈ బిల్డింగ్ కట్టిన ప్లేస్ లా 2 పెద్ద పెద్ద రాగి చెట్లు ఉండి ఆ చెట్టు నిండా గబ్బిలాలు కూడా అయితే ఉండేవి. కొన్ని కొన్ని సందర్భాలలో ఇంటికి వెళ్ళడానికి సార్ పర్మిషన్ ఇవ్వనప్పుడు ఎలాగైనా జంప్ అవ్వాలని చెప్పేసి ఇక బుక్స్ అన్ని స్కూల్లోనే, క్లాస్ రూమ్లోనే పెట్టేసి అయితే ఇంటికి వెళ్ళే వాళ్ళము. వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. నోట్స్ రాయకుండా క్లాస్ ఎగ్గొట్టడం, అలాగే సార్కి ఏదో ఒక వంక చెప్పి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడం, అప్పట్లో చేసిన అల్లరి పనులన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ ఆ లైఫ్ వెనక్కి వస్తే బాగుండనిపిస్తుంది. చూడండి, మాకు మధ్యాహ్న భోజనానికి వంట అయితే ఈ చెట్ల కిందనే చేసేవారు. ఇక్కడ ఒక బోరింగ్ కూడా ఉండేది కడుక్కోవడానికి. ఇక ఇదే వంట గది. ఈ వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఈ గదిలోనే ఉంటాయి. లంచ్ టైంలో అందరం కూర్చొని ఇక్కడే అయితే తినేవాళ్ళము. ఇక్కడ ఒక బోరింగ్ కూడా ఉండేది, ఆ బోరింగ్ అయితే తీసేశారు. ఇప్పుడు కొత్తగా ట్యాంక్ అయితే నిర్మించారు. స్కూల్ టైంలో చేసిన ఎంజాయ్మెంట్, ఆ ఫన్నీ మూమెంట్స్, అసలు ఆ వండర్ఫుల్ లైఫ్ అనేది మళ్ళీ అయితే రాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా మీ స్కూల్ మెమరీస్ గుర్తొస్తున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.